వర్గీకరణ చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వచ్చే నెల 7న 1,00,000 డప్పులు 1000 గొంతుకలతో ట్యాంక్ బండ్ వద్ద బహిరంగ సభ చేపడతామని ప్రకటించింది. సభకు రెడ్డి జాగృతి సంఘం మద్దతు తెలపడాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్వాగతించారు. ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారని మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణ కోసం తమ జాతి బిడ్డలు కొందరు జైలు పాలయ్యారని, మరికొందరు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పెన్షన్ విషయంలో అప్పటి సీఎం కేసీఆర్ తనను సలహా అడిగారని మందకృష్ణ గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఇంకా జాప్యం చేయకుండా అమలు జరగాలని చెప్పి 1,00,000 డప్పులతో మాదిగల గుండె చప్పుడు వినిపించాలని, వేలాది కళాకారుల గొంతుల నుండి వచ్చే పాటలతో మాదిగల ఆవేదనని ప్రపంచం ముందు పెట్టాలని ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఉద్యమంగా మలచబోతున్నాం. ఈ సమయంలో ఆ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అనేది ప్రతి ప్రజాస్వామికవాది బాధ్యత అని చెప్పి చాలా సంఘాలు ముందుకు వచ్చినాయి. ఇట్లాంటి సమయంలో నా తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి చాలా కాలం నుంచి పరిచయం. రెడ్లలో పేదలు, అగ్రకులాల్లో పేదలు, వాళ్ళ విషయం పట్ల ఒక నిజాయితీ కలిగి, కమిట్మెంట్ కలిగి ముందుకు సాగుతున్నాడనే విషయం ఆయనతో జరిగిన చర్చలు సందర్భంగా నాకు అర్థమైంది. నేను ఎప్పుడు ఒక మాట అంటున్నాను, ఏ కులంలో అయినా కొంత ధనికులు ఉన్నారు, పేదలు ఉన్నారు. ఖచ్చితంగా ఏ కులంలో పేదలు ఉన్నారో సమస్య ఎదురైనప్పుడు ఆ పేదల పక్షాన్ని నిలబడాలని ఎంఆర్పీఎస్ అనుకుంటుంటాయి. 2 అంశాలు ఇక్కడ. ఒకటి, ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళ పోరాటం దాటింది. సుదీర్ఘంగా జరుగుతుంది, నిలకడగా జరుగుతుంది. ఎక్కడ కూడా హింస వైపుకు వెళ్లకుండా జరుగుతుంది. మనందరికీ అవగాహన ఉన్నది, ఈ దేశంలో ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ఇంత శాంతియుతంగా 3 దశాబ్దాల పాటు మన కండ్ల ముందు జరుగుతున్న ఉద్యమం ఏదైనా ఉంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేసి మీ అందరికీ తెలుసు.